వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కరీంనగర్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర విజయవంతమైందని, ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని భగత్ నగర్ కూడలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర డివిజన్ల మీదుగా కొనసాగింది. మహాత్మా గాంధీ, అంబేద్కర్ రాజ్యాంగం 3 చేతిలో పెట్టుకుని ప్రతిరోజు అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేశామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. జహీరాబాద్ పట్టణంలో మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చ్ వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి వస్తాపూర్ కూడలి వరకు తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయుటకై వరంగల్ జిల్లా నరసంపేట మున్సిపాలిటీలోని 6-7 వార్డుల్లో సన్నాహక సమావేశాన్ని పట్టణ పార్టీ అధ్యక్షులు నాగిల్లి వెంకటనారాయణ గౌడ్, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 6-7 వార్డుల్లో నుండి అధిక సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి కోనేరుకు వెళ్లే రోడ్డు మార్గంలో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలకు తీగలు మాత్రమే సపోర్ట్ ఉన్నట్టు కనబడుతోంది. ఇటీవల కురిసిన గాలి వాన్లకు 5 కిలోమీటర్ల దూరం పొడవునా అటు పొలాల్లోకి, ఇటు రోడ్డుపైకి స్తంభాలు వంగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వీటిని సరిచేయాలని రైతులు కోరుతున్నారు. ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలో హైడ్రా అధికారులు కొరడా జులిపించారు. సర్వే నెంబర్ 213 నుండి 215లో 1973లో భూ యజమానులు వెంచర్ చేసి సుమారు 100 మందికి ప్లాట్లు విక్రయించడం జరిగింది. అయితే కొంతమంది భూ కబ్జాదారులు తనకు 2 ఎకరాల భూమి ఉందంటూ వచ్చి 5 కాలనీలకు లింక్ ఉన్న రోడ్డు కబ్జా చేసి 2023 నవంబర్లో ప్రీ కాస్ట్ వాల్ అడ్డుగా ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైడ్రా అధికారి రంగనాథ్ ను సంప్రదించగా హైడ్రా అధికారులు రోడ్డుకు అడ్డంగా నిర్మించి ఏర్పాటు చేసిన ప్రహరీని కూల్చివేసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో భూభారతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు వేదికలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందేశాన్ని వినిపించారు. భూభారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు సూచించారు. చాలని జీతాలతో పనిచేయాల్సి వస్తుందని, జీతాలు పెంచాలని మనోహరాబాద్ మండలం కూచారం కస్తూర్బా బాలికల వసతి గృహం వంట సిబ్బంది మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ను కోరారు. భూభారతి అవగాహన కార్యక్రమం అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తమ బాధ విన్నవించుకున్నారు. విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. చిట్యాల మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. గుండ్రంపల్లిలో పలు ఎకరాల్లో బొప్పాయి తోట ధ్వంసమైంది. లక్షలాది రూపాయల పంట నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మావల మండలంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ ను మంత్రి ప్రారంభించారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బిజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజశీష, ఎస్పీ అఖిల్ మహాజాన్, పీఓ ఖుష్బు గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు ఉన్నారు.